పార్లమెంటు సమావేశాలు పూర్తవుతూ ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు ముఖ్యమైన చట్టాలు, సంస్కరణలు, అభివృద్ది పథకాలను ముందుకు తీసుకెళ్లడం కోసం దేశం ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించడం కోసం ఉద్దేశించబడిన సమావేశం ఇది. అలాంటి సమావేశంలో ముఖ్యంగా మనకి విప్లవాత్మకమైన జీఎస్టీ బిల్లు, అలాగే భూసేకరణ బిల్లు, అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ బిల్లు, అలాగే అవినీతి నిరోధక బిల్లు, అలాగే విజిల్ బ్లోవర్స్ ప్రాసిక్యూషన్ ప్రొటెక్షన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ కరప్ట్ ఫెలోస్ ఆ బిల్లు, చైల్డ్ లేబర్ సంబంధించిన బిల్లు, జువెనైల్ జస్టిస్ బిల్లు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్డినెన్స్ జారీ అయింది. వీటిపైన చర్చ జరగడం ప్రధాన అజెండాగా ఈ సమావేశాలకు పిలుపునివ్వడం జరిగింది. రాజ్యసభలో కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే లోక్సభ జీఎస్టీ బిల్లు, జువెనైల్ జస్టిస్ బిల్లు, అప్రోప్రియేషన్ యాక్ట్స్ ఇవన్నీ కూడా ఆమోదించింది లోక్సభ. తర్వాత రాజ్యసభకు వెళ్లాయి, రాజ్యసభలో పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ బిల్లు గతంలో స్టాండింగ్ కమిటీకి వెళ్లి వచ్చినప్పటికీ కూడా స్థాయి సంఘానికి మళ్ళా కాంగ్రెస్ మిత్రులు దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమన్నారు, అంగీకరించాం. మొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, ఈ జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం, భూసేకరణ బిల్లు ఆమోదం పొందడం ఇవి రెండు కూడా దేశం యొక్క ఆర్థిక ప్రగతికి చాలా ముఖ్యం. ప్రజల యొక్క భవిష్యత్తు వీటిపైన గట్టి ప్రభావం వాటిపైన పడుతుంది. అందుకని మేము ఈ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇవాళ మీరు ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీ రేటింగ్ ఏజెన్సీ కూడా చెప్పింది, సంస్కరణలు కానీ ముందుకు వెళ్ళకపోతే ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని. ఆ విషయాన్ని నేను దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్తున్నారు మేము 2 వారాలు పార్లమెంట్ జరగనీయకుండా చేశామని. అదేం గొప్ప పని కాదు. 2 వారాలు దేశ ప్రగతిని అడ్డుకున్నాం, దేశానికి నష్టం కలిగేట్టుగా చేశామని ఎవరన్నా చెప్తే ఇది ఎంత విడ్డూరంగా ఉంటుందో, ఈ విధంగా దీన్ని ఏదో గొప్పగా పేర్కోవడం కూడా అదే విడ్డూరంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అలాంటి ప్రభుత్వం పైన పార్లమెంట్ సజావుగా జరపడం అవుతుందో, జరగకపోవడానికి కారణం ప్రభుత్వాన్ని నిందించడం అవుతుందో అది సరైనది కాదు. పార్లమెంటు ఎవరి వలన జరగడం లేదనేది యావత్తు దేశం చూస్తూ ఉంది. పైపచ్చు కాంగ్రెస్ ముందుగా ప్రకటించింది, మేము పార్లమెంట్ జరగనివ్వము, పార్లమెంట్ని వాషౌట్ చేస్తామని. వాళ్ళు జరగనివ్వని చెప్పి వాళ్ళు జరగనీయకుండా చేస్తూ, వాళ్ళు వెల్లోకి దూసుకొచ్చి, వాళ్ళు నినాదాలు ఇస్తూ, వాళ్ళు ప్లే కార్డు ప్రదర్శిస్తూ పార్లమెంట్ సరిగ్గా జరగకపోవడానికి కారణం ప్రభుత్వం నిందించడం అవుతుందో ఇది చాలా హాస్యాస్పదం. ఈ తప్పుడు ప్రకటన నేను ఖండిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలను కలుపుకోవడానికి అందరి యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకుని ముందుకు వెళుతూ ఉంది. ఒక అడుగు ఎక్కువగా ముందుకు వెళ్లి ప్రతిపక్షం యొక్క సూచనను ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. మీరందరూ చూసే ఉంటారు, జీఎస్టీ బిల్లు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏకగ్రీవంగా కాంగ్రెస్ రాజ్యసభలోకి పోయిన తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించాం. రెండవది భూసేకరణ బిల్లు 3/400 మెజార్టీతో లోక్సభ ఆమోదించింది, ప్రజలు ఎన్నుకున్న సభ. రాజ్యసభకు పోయిన తర్వాత లేదు మీరు జాయింట్ కమిటీకి పంపించండి, అది పాస్ అయ్యి రాగానే మేము పాస్ చేస్తాం మొదటి వారం అన్నారు, పంపించాం. అలాగే రియల్ ఎస్టేట్ బిల్లు అది రాజ్యసభ నుంచి ఇంతకుముందు స్టాండింగ్ కమిటీకి వెళ్లి స్టాండింగ్ కమిటీ ఆమోదం పొంది వచ్చింది, మళ్ళా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమన్నారు, సెలెక్ట్ కమిటీకి పంపించాం. అలాగే ఇంతకుముందు ఇన్సూరెన్స్ బిల్ కూడా సెలెక్ట్ కమిటీకి పంపించాం. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక అడుగు అదనంగా ముందుకు వేసి ప్రతిపక్షాన్ని గౌరవించడానికి, వాళ్ళ అభిప్రాయం సహేతుకమైంది కాకపోయినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకుని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించింది. పార్లమెంటు యొక్క సాంప్రదాయాలను కాపాడింది. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెబుతూ ఉన్నాను. పైపెచ్చు జీఎస్టీ బిల్లు కాంగ్రెస్ తెచ్చింది, రియల్ ఎస్టేట్ బిల్లు కాంగ్రెస్ తెచ్చింది, ఇన్సూరెన్స్ బిల్లు కాంగ్రెస్ తెచ్చింది, విజిల్ బ్లోవర్స్ బిల్లు కాంగ్రెస్ తెచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ తెచ్చిన బిల్లులను కాంగ్రెసే వ్యతిరేకిస్తుంది. కమిటీకి సిఫారసు చేయమంది, కమిటీకి పంపించాం. కమిటీలో మిగతా పార్టీలను అంగీకరిస్తే కాంగ్రెస్ అక్కడ అసమ్మతి తీర్మానాన్ని జతపరిచింది. వాళ్ళ బిల్లుకు వాళ్లే అసమ్మతి. వాళ్ళు ఏవైతే ఇంతకుముందు తెచ్చిన బిల్లు లేవో ఆ అంశాలు లేవనెత్తి మాకు అభ్యంతరం ఉందని చెప్పని ఇప్పుడు అసమ్మతి నోటును ఒక దాన్ని జతపరిచి పంపించారు.
ఇది విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది. మా యొక్క అజెండా స్పష్టం. అభివృద్ధి, శీఘ్రతరమైన అభివృద్ధి, సుపరిపాలన మా యొక్క అజెండా. మా ప్రభుత్వ హయాంలో 14 నెలల్లో ఒక్క అవినీతి ఆరోపణ కానీ ఒక్క కుంభకోణం కానీ ప్రభుత్వంలో జరగలేదని మేము గర్వంగా చెప్తూ ఉన్నాం. దేశం అంతా కూడా ఆ విధంగా విశ్వసిస్తూ ఉంది. అందరికీ తెలుసు ప్రధానమంత్రి యొక్క వైఖరి ఏమిటి. చిన్న ఆరోపణను కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో సహించడు. అలాంటిది కాంగ్రెస్ నాయకులు ఇవాళ తప్పుడు ఆరోపణలు చేసి ఆ ఆరోపణలో పసలేదని తేలిన తర్వాత ఆ తీర్మానం పైన చర్చించండి అని ప్రభుత్వం ముందుకు వస్తే నోటీసులు ఇచ్చారు, చర్చిద్దాం తయారంటే చర్చించకుండా తమ వాదనలో లొసుగులు బయటపడతాయి, పసలేదనే విషయం తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వెనక్కి హంగామా చేసి పార్లమెంట్ నడవనీయకుండా చేస్తుంది. ఈ పార్లమెంట్ నడవనీయకుండా చేసే సాంప్రదాయం మీరు మొదలుపెట్టారని ప్రతిపక్షంపై, అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నారు. అయోధ్య విషయంలో పార్లమెంటును అన్నిసార్లు నడవనీయకుండా చేసింది ఎవరు? బీజేపీయా? గుజరాత్లో అర్హత పైన పార్లమెంట్ నడవనీయకుండా చేసింది బీజేపీనా? ఎప్పుడైతే జరిగింది? 2G కుంభకోణం కానీ, స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, లేకపోతే బొగ్గు కుంభకోణం కానీ పత్రికలు ఘోషించిన తర్వాత CAG దానిపైన తన యొక్క నివేదికలో ఇన్ని లక్షల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన తర్వాత కొన్ని విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకున్న తర్వాత అప్పుడు ప్రతిపక్షం పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసింది. గట్టిగా నిలబడ్డాను. అప్పుడు కొంత ఆందోళన జరిగింది, సభ స్తంభించిన మాట కూడా వాస్తవం. కానీ ఇవాళ ఒక్క కుంభకోణం జరగలేదు, ఒక్క అవినీతి లేదు, ప్రభుత్వ పరిధిలో ఏం జరగలేదు. రాష్ట్రాల విషయాలు తెచ్చి ఇక్కడ చర్చిస్తా ఉంటారు. సరే చర్చిద్దామయ్యా అంటే ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలా, ప్రధానమంత్రి చర్య తీసుకోమంటారు. ప్రధానమంత్రి కేరళ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోమంటారా? కర్ణాటక ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోమంటారా? గోవా మాజీ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోమంటారా? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోమంటారా? లేదా ఉత్తరాంచల్ ముఖ్యమంత్రిపై చర్య తీసుకోమంటారా? ఎవరిపైన చర్య తీసుకోమని కోరుతున్నారు వాళ్ళు? ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే అధికారం ఉందా? భారత రాజ్యాంగం దానికి అనుకూలిస్తుందా? ఈ విషయం కూడా వాళ్ళకు తెలుసు. అందుకనే వాళ్ళు చర్చకు సిద్ధం కాకుండా ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు అంతిమంగా ఏమంటారు? ఈ నరేంద్ర మోడీ వ్యవహారము, IPL విషయం కూడా చర్చకు ప్రభుత్వం సిద్ధం అని చెప్పింది, మంత్రి సిద్ధం చెప్పిందా? నేను చర్చిస్తానని సభాపతిని కలిసింది, ఉభయ సభాపతులను కలిసి నేను చర్చించడానికి సిద్ధంగా ఉంది, దానిపైన కూడా చర్చించడానికి సిద్ధంగా లేదు. మరి అంటే ఈ వైఖరి అయితే ఉందో వీళ్లు కేవలము రభస చేయడము, విషయాలను మసకబారేట్టుగా చూడడము, పసలేని ఆరోపణలు చేసి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారేట్టుగా చూడడం వాళ్ళ ఉద్దేశంగా కనబడుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరు, అంతర్జాతీయంగా లభించిన ఖ్యాతి, ప్రధానమంత్రికి పెరుగుతున్న ప్రతిష్టలు, ప్రభుత్వం యొక్క పనితీరు, సంక్షేమ అభివృద్ధి పథకాలు, GDP పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ అలా తిరిగి గాడిలో పడడం, అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ప్రశంసాపూర్వకమైన యొక్క రేటింగ్ ఇవ్వడం, దానితో పాటు దేశంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, జనధన యోజన కావచ్చు, జనశ్రీ బీమా యోజన కావచ్చు, జన సురక్ష యోజన కావచ్చు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు, ముద్రా బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా మినిమం పెన్షన్ కావచ్చు, అనేక విప్లవాత్మక మార్పులు ప్రభుత్వం చేస్తూ ఉంది. వాటిని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే తప్పుడు ఆలోచనలతో ప్రతిపక్షం పార్లమెంట్ అడ్డుకుంటుంది తప్పితే మరేం కూడా కాదు. వాళ్ళ యొక్క అభిప్రాయాలకు మేము ఎప్పుడూ గౌరవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్కి, మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంట్ జరగాలని కోరుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం వల్ల పార్లమెంట్ జరగలేదని చెప్పి తప్పుడు ఆరోపణ చేస్తారు. నేను పార్లమెంట్ అఫైర్స్ విషయం ముఖ్యమంత్రిగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకని స్పష్టం చేస్తున్నాను, పార్లమెంటు ముందుగా, ఒకరోజు పార్లమెంటు సమావేశాలకు ముందుగా నేను అన్ని పార్టీల నాయకులతో సమావేశమయ్యాను. 41 మంది నాయకులు వచ్చారు, 29 పార్టీలు వచ్చాయి. 28 పార్టీలు ముక్త కంఠంతో చెప్పాయి పార్లమెంట్ సజావుగా జరగాలి, పలానా విషయాలు చర్చించాలి, అన్నిటిపైన చర్చకు ప్రభుత్వం సిద్ధమని మేము చెప్పాం. ఇంకా అంతకన్నా ప్రభుత్వం ఏం చొరవ తీసుకుంటుంది? మీరు వెల్లోకి వెళ్లి మీరు ప్లే కార్డు ప్రదర్శించి మీరు అందరినీ డౌన్ అని మీరు ప్రధానమంత్రి గురించి అసభ్య పదజాలం ఉపయోగించి పార్లమెంట్లో మంత్రులు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కనబడకుండా, ముఖాలు కనబడకుండా మీరు ప్లే కార్డు తీసుకెళ్లి కెమెరాకి అడ్డం పెట్టి పార్లమెంట్ జరగలేదు అని చెప్పి దానికి ప్రభుత్వం కాదని చెప్పి నిందించడం అవుతుందో చాలా తప్పు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే తన పంథాను మార్చుకొని చర్చకు సిద్ధం కావాల్సి ఉంది. పార్లమెంటు పైన జరిగే చర్చల్లో ప్రతిపక్షానికి పూర్తి అధికారం ఉంది. ఏ విషయం పైన చర్చించవచ్చు, ఏ విషయాన్నైనా లేవనెత్తవచ్చు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ఏ విషయాలైతే మనం చర్చించే అవకాశం ఉందో అవన్నీ చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా అజెండా చాలా ముఖ్యం. చాలా ముఖ్యులు కలిసి నాకు చెప్పారు, సార్ వ్యవసాయదారుల పరిస్థితి భయంకరంగా ఉంది, కర్ణాటకలో రోజుకి 15 మంది ఎక్కడ చనిపోతున్నారు, ఇతర రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి. దేవగౌడ గారు స్వయంగా కలిసి చెప్పారు, నాకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వండి అని. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గుజరాత్లో వరదలు వస్తున్నాయి,
ప్రజలు ఆందోళనగా ఉన్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లిబియాలో ఇవాళ నలుగురు భారతీయులు, దాంట్లో 2 హైదరాబాదీయులు అక్కడ ఐఎస్ఐ అని అనుమానించబడే వాళ్ళ యొక్క అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నేను విదేశాంగ మంత్రి ఇద్దరు ఈ విషయంపైన మాట్లాడుకోవడం జరిగింది. ప్రధానమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి సుష్మా స్వరాజ్ గారు అక్కడ రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నారు. వాళ్ళని తిరిగి సురక్షితంగా తెప్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అలాగే గురుదాస్పూర్లో జరిగిన ఈ ఉగ్రవాదుల దాడి, దాన్ని అనుకున్నట్టు పాకిస్తాన్ హస్తం, ఈ విషయాలపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాలని అనేక మంది సభ్యులు కోరుతూ ఉన్నారు. దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ గృహమంత్రి అలాంటి సున్నితమైన దేశ సమైక్యత, దేశం యొక్క సురక్షకు సంబంధించిన విషయంపై ప్రకటన చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సంయమనం పాటించకుండా గందరగోళం చేసి హోంమంత్రి గారి యొక్క ప్రకటన పూర్తిగా విన్నయకుండా చేయడం అవుతుందో ఇది ఏమాత్రం కూడా ఉచితం కాదు. మేము 50 ఏళ్లు అధికారంలో ఉన్నాము, మాకు అనుభవం ఎక్కువ అని చెప్పుకునే పార్టీ ఈ విధంగా వ్యవహరించడం ఏమాత్రం సహేతుకంగా లేదు. ఇక 9 రోజులు సిట్టింగ్స్ మిగిలి ఉన్నాయి. ఈ 9 రోజులన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా దేశ ప్రజల పట్ల మనకున్న కర్తవ్యాన్ని గుర్తించి కలిసి రావాలని, మీరు ఏ విషయాన్ని చర్చించదలుచుకున్నా పార్లమెంట్ వేదికగా చర్చించవచ్చని, అంతేగాని ఈ చౌకబారు ఎత్తుగడలు పార్లమెంటుని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాల్లో ఎవరు కూడా భాగస్వాములు కావద్దని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నాను. మెజార్టీ రాజకీయ పక్షాలు పార్లమెంట్ జరగాలని కోరుతుంటే మైనార్టీ ఉన్న వాళ్ళు పార్లమెంట్ వెళ్ళలోకి చూసుకెళ్లి బుల్డోజింగ్ చేయగానే ఎవరు బుల్డోజ్ చేస్తున్నారు? 440 మంది మౌనం కూర్చొని ఉంటే 40 మంది వీళ్ళు గొడవ చేసి మీరు బుల్డోజింగ్ చేయగానే, తానాషాహి చేయగానే అని విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం దేశం అంతా కూడా దీన్ని పరిశీలిస్తుంది. కానీ ముఖ్యంగా ప్రభుత్వం వల్ల సభ జరగడం ఆరోపణలో పసలేదు. తప్పుడు ఆరోపణ, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది. కాంగ్రెస్ తన తప్పిదాన్ని ప్రజలు ఈసరించుకుంటున్నారని తెలుసుకొని ఆత్మరక్షణ కోసమని ప్రభుత్వం తప్పుడు ఆరోపణ చేస్తోంది. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్తూ మరి ప్రభుత్వం ఇవాళ కూడా అఖిలపక్ష సమావేశం పెట్టాలని సంకల్పించింది. ఉదయం నిన్న మా సహాయ మంత్రులు అందరితో మాట్లాడారు. కానీ కాంగ్రెస్ ఆఖరి క్షణంలో మాకు వీలు కాదు, మా పార్టీ మీటింగ్ ఉందని చెప్పారు. అది సహేతుకమైన కారణం అనే ఉద్దేశంతో ఆ సమావేశాన్ని వాయిదా వేశాం. నేను సోమవారం వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులను పిలిచి వాళ్ళతో చర్చిస్తాను. ప్రభుత్వం ఓపెన్ మైండ్ అంటారు కదా, అరమరికలు లేకుండా ఏ విషయం పైన చర్చించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి, సభలో చర్చించండి, ప్రజాస్వామ్యానికి న్యాయం చేయండి, ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు అవకాశం కల్పించమని నేను అన్ని రాజకీయ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి ఒక భాగం అయితే దాన్ని అభివృద్ధిని చేస్తూనే మన కళలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన చరిత్ర ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మన భాష మరిచిపోతే మనం మనుషులమే కాదు. ఎందుకంటే భాష మన ఉనికిని కాపాడుతుంది.